హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీప సీమంతం రోజు సుమిత్ర మీద ఒట్టేసి దీపని కన్న కూతురు అని నిజాన్ని బయటపెట్టిన కార్తీక్ నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జ్యోత్స్న పారిజాతం దశరథ కోపాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు. ఏంటి మీ నాన్న అంత సీరియస్ అయ్యాడు? నువ్వేమీ తప్పు చేయలేదా పిన్ని? తప్పు చేయలేదా అంటూ అలా గుచ్చి గుచ్చి అన్నిసార్లు నన్ను ఎందుకు అడిగాడంటావు? గతాన్ని మర్చిపోయావా? గతాన్ని మర్చిపోకూడదు పిన్ని. గతంలో చేసినవి మర్చిపోతే ఎలాగంటూ నేను చేసిన తప్పులన్నీ కూడా ఏదో తెలిసినట్టు అలా మాట్లాడుతున్నాడు. నాకేమీ అర్థం కాలేదు. ఒక్క క్షణం నా మైండ్ పోయింది. దశరథ కోపాన్ని చూస్తుంటే అమ్మో నాకే భయమేసింది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఒకవేళ నేనే పిల్లల్ని మార్చేశానని దశరథకి తెలిసిపోయినట్టే తను చేస్తున్నాడు, అంత కోపాన్ని చూపిస్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నువ్వు గమనించావో లేదో గ్రాని, 2 నెలలే కదా నువ్వు ఇక్కడ ఉండేది, తర్వాత వెళ్ళిపోతావు కదా అని అంటున్నాడు. అంటే 2 నెలలంటే నాకు అర్థం కాలేదు. తర్వాత మాట మార్చి పెళ్ళైతే అత్తగారింటికి వెళ్ళవా, అక్కడ వంట చేయవా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు 2 నెలల్లో నేను వెళ్ళిపోతానని ఎవరు చెప్పారు? అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒకవేళ నిజం తెలిస్తే మనం దీపని అవమానిస్తూ ఉంటే దశరథ ఎందుకంత కోపాన్ని చూపిస్తున్నాడో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఆ దీపని ఏడిపించి కార్తిక్ గారిని బాధ పెట్టాలని నేను చూస్తే తిరిగి నాకే రివర్స్ అయ్యింది అని అంటూ ఉంటుంది. ఇంతలో శివనారాయణ అక్కడికి వస్తాడు. అంటే కావాలనే మీరు ఆ కాఫీ కింద ఒలిగేలా చేశారనమాట, కావాలని ఇదంతా చేసావా నువ్వు అని అడుగుతూ ఉంటాడు పారిజాతాన్ని. నువ్వంతా చేసి మీ ఇద్దరూ కలిపి చేసి పాపం దీపని అమాయకురాల్ని చేసి తను చెయ్యని తప్పుకి తనని కొట్టబోతావా? నువ్వు అసలు ఆడదానివేనా? నీకు ఒక కొడుకున్నాడు కదా, నీకు కూడా ఆ కొడుకంటే ఎంత ప్రేమ ఉంటుంది? ఇప్పుడే ప్రెగ్నెంట్ అయ్యి కడుపుతో ఉన్న ఆడపిల్లని నువ్వు కింద పడేయాలని చూస్తున్నావే, నీకు అసలు దేవుడు మానవత్వం ఏమీ ఇవ్వలేదా? మీరిద్దరూ ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. దశరథ తిట్టినందుకు జ్యోత్స్న బాధపడుతుందేమో అని తనకి సర్ది చెప్దామని వచ్చాను. తీరా చూసేసరికి మీ ఇద్దరి వల్లే గొడవ ఇంత పెద్దగా జరిగిందని ఇప్పుడే అర్థమవుతుంది. దశరథ మీ ఇద్దరిని తిట్టడంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అది కాదు తాత, అది ఏదో పొరపాటుగా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. పొరపాటు కాదు, కావాలని నువ్వు ఇదంతా చేశావు. చూడు జ్యోత్స్న, ఇంకా దీప మీద కార్తీక్ మీద నువ్వు పగ పెంచుకుంటే మాత్రం ఈసారి మీ డాడీ కాదు నేనే ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ అయితే ఇస్తాడు శివనారాయణ. అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక శివనారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు. దశరథ చెప్పినట్టు రేపటి నుంచి మీకు అస్సలు కూడా ఏ పని కూడా చెయ్యదు. దీప మీ పనులు మీరే చేసుకోండి, దీపకి ఏ పనులు కూడా మీరు అప్పజెప్పడానికి వీల్లేదు అని పారిజాతానికి జ్యోత్స్నకి షాక్ ఇస్తాడు. ఒసే దుర్మార్గురాల, ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు ఆ తలుపు వేసుకొని చావచ్చు కదే, ఆ తలుపు తీసేసి వచ్చి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, నీకు అసలు బుద్ధుందా అని జ్యోత్స్న అని తిడుతూ ఉంటుంది. గ్రాని, ఆ పనేదో నువ్వే చెయ్యొచ్చుగా, నీకు తెలీదా ఇద్దరు మాట్లాడుకుంటే అవి వింటే ఎవరికైనా సరే రిస్కేనని? మరి నువ్వెందుకు ఆ తలుపులు వేయకుండా వచ్చావు? మనం ఇద్దరం తప్పే చేశాము అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇప్పుడు ఏం చేద్దాం గ్రాని? ఏం చేసి ఇప్పుడు మనం డాడీకి నిజం తెలిసిందా లేదా అని తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక సుమిత్ర అయితే నిద్రలేస్తుంది. సుమిత్ర నిద్రలేచి కిందకైతే వస్తుంది. అమ్మ జ్యూస్ తీసుకురానా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఇప్పుడేమీ వద్దు దీప, అవును జ్యూస్ నాకు ఇవ్వడమే కాదు ఆ జ్యూస్ నువ్వు కూడా తాగాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే తర్వాత ఇక లోపలికి వస్తాడు దశరథ. అయితే జ్యోత్స్న అని గట్టిగా పిలుస్తాడు. ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అయితే నువ్వు పడుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా సుమిత్ర అని జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడు అది విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. అలా సుమిత్ర షాక్ అయిపోతూ ఉండగానే పారిజాతం జ్యోత్స్న అయితే ఇద్దరూ కూడా కలిసి వస్తారు. అప్పుడే ఇక సుమిత్ర అంటూ ఉంటుంది, ఏంటి అత్తయ్య గారు
రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నారేంటి? కడుపుతో ఉన్న ఆడపిల్ల కింద పడబోతుంటే పట్టుకోవడం మానేసి టీ ఒలిగింది, కాఫీ ఒలిగిందంటారా? ఎంత ఫోన్ చూస్తే మాత్రం ఎదుట మనిషి వచ్చేది నీకు తెలియడం లేదా జ్యోత్స్న అని అంటూ ఉంటుంది. మిత్ర అయితే అప్పుడే ఇక నేను చూసుకోకుండా చేశానని చెప్తున్నా, మీరెవరు కూడా వినిపించుకోలేదు. చూసావు మమ్మీ, పైగా డాడీ నా కాఫీ నేనే పెట్టుకోవాలంట, నా పళ్ళు నేనే చేసుకోవాలని నాకు అప్పచెప్తున్నారు. ఇంటి మహారాణిని, ఇంటి వారసురాల్ని నేను వంట చేయడం ఏంటి, కాఫీ పెట్టడం ఏంటి, టీ పెట్టడం ఏంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మీ నాన్న అన్న దాంట్లో తప్పేమీ లేదు. దీప రేపటి నుంచి ఏ పని చేయదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఏ పని చేయకపోతే ఎలా మమ్మీ? వాళ్ళు రాసిన అగ్రిమెంట్లో ఇదే కదా ఉంది, మనం చెప్పిన పని వాళ్ళు చెయ్యాలని. అంతే సడన్గా మానేస్తే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవునా, ఇలా రాసిందా? ఏది ఒకసారి వెళ్ళి ఆ అగ్రిమెంట్ కాగితాలు తీసుకురా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే గ్రాని వెళ్ళి నా కబోర్డ్లో ఉన్నాయి తీసుకురా అని అంటూ పారిజాతానికి చెప్తుంది. అప్పుడు ఇక పారిజాతం అయితే ఇక గదిలోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ని అయితే తీసుకొస్తుంది. అలా అగ్రిమెంటు డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత అప్పుడే సుమిత్రకి జ్యోత్స్న అయితే చూపిస్తూ ఉంటుంది. ఇదిగో మమ్మీ చూడు, నువ్వే చూడు, మనం ఏం చెప్పినా వీళ్ళు చెయ్యాలని ఈ అగ్రిమెంట్లో వీళ్ళే సంతకం పెట్టారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే సుమిత్ర అయితే అగ్రిమెంట్ని చింపేస్తుంది. సుమిత్ర అగ్రిమెంట్ని చింపేసి జ్యోత్స్నకి షాక్ ఇస్తుంది. ఏం చేస్తున్నావు మమ్మీ? అగ్రిమెంట్ని ఎందుకు చింపేశావు అని అడుగుతూ ఉంటే, ఎందుకు చింపేశానా, ఇంకోసారి దీపని నువ్వు ఇంటి పని మనిషి అనకూడదని నేను మొత్తం కూడా అగ్రిమెంట్ని చింపేశాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ క్లాప్స్ కొడతాడు. శభాష్ సుమిత్ర, నా భార్య అనిపించుకున్నావు అని అంటూ ఉంటాడు. డాడీ మీరు కూడా ఏంటి, అది అగ్రిమెంటు బావ రాసింది అని అనగానే, అది చాలా రోజులైపోయిందిలే రాసి, ఇప్పుడు ఆ వంకతోనే కదా వాడిని ఇక్కడ బానిసలా చేస్తున్నావు. నేను చెప్తున్నాను, నువ్వు విను. ఈ రోజు నుంచి దీప కానీ కార్తీక్ కానీ ఇంటి పని వాళ్ళు కాదు, ఈ ఇంటి మనుషులు, మన మంచిని కోరుకునేవాళ్ళు. అలాగే వీళ్ళు వీలైనప్పుడల్లా ఇక ఇక్కడే ఉంటారు అని చెప్తూ ఉంటాడు దశరథ. అయితే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు వీళ్ళిద్దరిలో ఇంత మార్పు వచ్చిందేంటి? ఎందుకు మమ్మీ కూడా ఇంతలా మారిపోయింది ఏంటి మమ్మీ? నువ్వు నేను చేసిన తప్పుల్ని వేలెత్తి చూపిస్తున్నావు, కానీ ఆ దీపం నాన్నని షూట్ చేసి చంపాలని చూసింది, అది మర్చిపోయావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మర్చిపోలేదు జ్యోత్స్న, అందుకే పోలీసులు కూడా రమ్మన్నాను. పోలీసులు వస్తే ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చిందో అడుగుతాను అని అంటూ సుమిత్ర అయితే షాక్ ఇస్తుంది జ్యోత్స్నకి. సుమిత్ర అలా షాక్ ఇవ్వడంతో అప్పుడే ఇక జ్యోత్స్న అయితే పోలీసులేంటి మమ్మీ అని అడుగుతూ ఉంటుంది. పోలీసులైతేనే మనకి కరెక్ట్గా కూడా సమాధానం చూపించగలరు, అందుకని ఇక పోలీస్ కేసు పెట్టాను. ఎందుకు ఆ రోజు దీప నా భర్తని షూట్ చేయలేదంటుంది. సీసీ కెమెరాలో కూడా తీసిన ఫోటోలు కూడా అలాగే ఉన్నాయి, దీప హత్య చెయ్యలేదని. మరి అసలు ఆ గన్లో ఉన్న బుల్లెట్ ఏమైంది, ఆ గన్ను అలా ఎందుకు పేలింది, ఏం జరిగింది అని నాకు క్లారిటీ లేదు. అందుకని క్రైమ్ పోలీసుల్ని పిలిపించాను. వాళ్ళైతే ఖచ్చితంగా ఇదంతా ఎవరు చేశారో మొత్తం కూడా బయట పెడతారో అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇదేంటి మమ్మీ సడన్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే చూడమ్మా దీప, ఈరోజు నుంచి నువ్వు ఈ ఇంటి కూతురులాగానే నువ్వు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ నువ్వు పని చేయడానికి మాత్రం వీల్లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఇక దీప అయితే ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. నేనించి ఇదేనమ్మా నేను కోరుకుంది అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది దీప. గ్రహణి, వీళ్ళిద్దరు ప్రేమ నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని అంటూ జ్యోత్స్న పైకి వెళ్ళిపోతుంది. తర్వాత సుమిత్రతో చెప్పి దీప కార్తీక్ కూడా అయితే ఇంటికైతే వచ్చేస్తారు. ఇక తర్వాత సుమిత్ర కోసం కొంతమంది ఆడవాళ్ళు అయితే వస్తారు. రేపు మా అమ్మాయి సీమంతాలు, సామూహిక సీమంతాలు కూడా జరిపిస్తున్నాము. లేని వాళ్ళు ఉంటారు కదా, సీమంతం చేసుకోలేకపోతారు, వాళ్ళ గురించి కూడా చేయిస్తున్నాము, మీరు తప్పకుండా రావాలి అని సుమిత్రని పిలుస్తారు. అప్పుడే ఇక సుమిత్ర అయితే దశరథతో ఇలా అంటూ ఉంటుంది. ఏవండి, నాది ఒక కోరిక ఉండిపోయింది అని అంటూ ఉంటే, ఏంటిది? దీపకి సీమంతం చేద్దామండి, దీపకి సీమంతం చేస్తే నా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది
అని అంటూ ఉంటుంది సుమిత్ర. మంచి ఆలోచనే సుమిత్ర, చేద్దామని దశరథ అయితే అంటాడు. నా ఆపరేషన్కి ముందే ఈ సీమంతం జరిపించాలండి, ఇంట్లో అందరూ వస్తారు, పండగలాగా ఉంటుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే, నీకు వచ్చిన ఆలోచనకి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడే నేను కార్తిక్ని, కాంచన్ని, దీపని అందరినీ కూడా పిలిచి మాట్లాడతాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అందరినీ కూడా పిలిపిస్తాడు. ఏంటన్నయ్య అర్జెంటుగా రమ్మన్నావేంటి అని అడుగుతూ ఉంటే, వదిన పర్వాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది. మీ వదినికి అమ్మ బాగానే ఉంది సుమిత్ర అని పిలుస్తాడు. అప్పుడే సుమిత్ర బయటికి వస్తూ ఉంటుంది. ఏంటత్తా ఈరోజు నీ ముఖంలో చిరునవ్వు వెలిగిపోతుంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదురా, మీకోసమే, కాదు దీప కోసమే అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఏంటే ఇది, నిన్నటిదాకా మీ నాన్నే అనుకుంటే మీ అమ్మ కూడా ఇప్పుడు ఆ దీపకి అంత ఇంపార్టెంట్ ఇస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అదే గ్రాని నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు వీళ్ళందరినీ ఎందుకు పిలిపించారో అని అనుకుంటూ ఉండగా, ఏంటి దశరథ వీళ్ళందరినీ కూడా ఒకేసారి పిలిపించావేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదు పిన్ని, వీళ్ళందరినీ ఎందుకు పిలిపించాను సుమిత్రే చెప్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక సుమిత్ర అయితే, వదిన నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని అడుగుతూ ఉంటుంది. సుమిత్ర, చెప్పొదిన, నాకు చెయ్యగలిగిందైతే తప్పకుండా మాట ఇస్తాను అని అంటూ ఉంటుంది. కాంచన, ఏం లేదొదిన, నాకు దీపకి సీమంతం చెయ్యాలని ఉంది, మరి సీమంతం చెయ్యమంటావా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఆ మాట విని ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు కార్తీక్, దీప. కాంచన అయితే చాలా ఆనందపడుతూ, వదిన ఏంటి నువ్వు చెప్పేది, నిజంగానే దీపకి సీమంతం చేస్తావా అని అడుగుతూ ఉంటే, అవునదిన, దీపకి సీమంతం చేయాలని నాకు మనసులో చాలా కోరికగా ఉంది. నిన్న కొంతమంది సీమంతం చేస్తామని అదే సీమంతానికి పిలవడానికి వచ్చారు. సామూహిక సీమంతాలు కూడా చేస్తున్నారట. అప్పుడే దీప గుర్తొచ్చింది, తనకి ఎలాగో తల్లిదండ్రులు లేరు కదా, సీమంతం చేద్దామని నాకు కూడా అనిపించింది అని అంటూ ఉంటుంది సుమిత్ర. మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మొన్న అన్నీ కూడా సారీలు గీరులు పసుపు కుంకుమ బట్టలు అంటూ వాళ్ళ ఇంటికి ఏవో తీసుకువెళ్ళారు కదా, అప్పుడే కూడా చెప్పారు కదా ఇవి సీమంతానికి అనుకొని తీసుకోమ్మా అని, మళ్ళీ సీమంతం అంటావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అసలు దీపకి సీమంతం చేస్తాను అంటే నువ్వెందుకు అంతలా భయపడిపోతున్నావు, బాధపడిపోతున్నావు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న అయితే, మమ్మీ పరిస్థితి బాగోలేదు, మమ్మీ ఆపరేషన్ గురించి ముందు మనం మాట్లాడుకోవాలి, కానీ ఈ సీమంతాలు ఏంటి డాడీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును నిజమే కదా, నా సీమంతం గురించి తర్వాత చెప్పుకుందాము, ముందు అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసి అసలు ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో కనుక్కోవాలి అని అంటూ ఉంటుంది దీప. ఇంతలో ఇక హారిక అయితే ఫోన్ చేస్తుంది దశరథకి. దశరథ్ గారు 2 రోజుల్లో సుమిత్ర గారిని ఆపరేషన్లో అడ్మిట్ చేయండి, ఇక తనకి ఆపరేషన్ అయితే నేను చేయడానికి డేట్ ఫిక్స్ చేశాను అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇక దశరథ ఓకే అని అంటూ ఉంటాడు హారికతో. తర్వాత ఇక దశరథ అయితే ఇలా చెప్తూ ఉంటాడు, డాక్టర్ హారిక గారు సుమిత్రని 2 రోజుల తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు అని అంటూ ఉంటాడు దశరథ. రేపు చాలా మంచి రోజని పంతులు గారు చెప్పారు, రేపే దీపకి సీమంతం జరిపిస్తాము అని దశరథ అనడంతో అప్పుడే ఇక కార్తీక్ దీప ఒకరినొకరు చూసుకుంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక కార్తీక్ దీప బయటికి వెళ్తారు. ఇక బయటికి వెళ్ళి, ఏంటి బావ ఇదంతా, 2 రోజుల్లో కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది, కానీ ఆ బిడ్డ కోసం క్షేమంగా ఉండాలని పుట్టింటి వాళ్ళు సీమంతం చేస్తున్నారు అంటున్నారు, ఏంటి బావ ఇదంతా, ఏ ఆడదానికి కూడా ఈ పరిస్థితి రాకూడదు అని దీప అయితే ఏడుస్తూ ఉంటుంది. దీప ఎందుకు బాధపడుతున్నావో, ఆ దేవుడు మన చేత ఇదంతా కూడా ఆడిస్తున్నాడు, ఇక మనం చేసుకుంటూ వెళ్ళాల్సిందే, చేసేదేమీ లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక కాంచన అందరినీ కూడా అక్కడే ఉండిపోమని సీమంతానికి ఏర్పాట్లు అయితే చేస్తారు. సీమంతంలో దీపని స్వయంగా తనే రెడీ చేస్తుంది సుమిత్ర. రెడీ చేసి తనకైతే మొత్తం సారంతా కూడా పెడుతుంది. పుట్టింట్లో తన సీమంతం జరుపుకుంటున్నానని దీప ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అలాగే దశరథ
నీ సీమంతం ఎలాగో అనుకున్నానమ్మా. మొత్తానికి మీ అమ్మ నోటితోనే అది జరుగుతుంది. తన చేతులతోనే నీకన్నీ కూడా చేస్తుంది. నిన్ను మీ అమ్మని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక సుమిత్ర అయితే దేవుడి గది దగ్గరికి వెళ్తుంది ఏదో తీసుకొద్దామని. అప్పుడే కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు. అత్త, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇంత హడావుడిగా తిరగడం అవసరమంటావా అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే రేపే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసేది, నువ్వు రెస్ట్ తీసుకో అత్త, నేను అన్నీ చూసుకుంటాను కదా అని అంటూ ఉంటే, నా కూతురుని సీమంతానికి నేను హడావుడి చేయకపోతే ఎవరు చేస్తారా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఆ మాట విని ఒక్కసారే కార్తీక్ అయితే ఏంటత్తా అన్నావు, నీ కూతురేంటి అని అనగానే, అవును తను నా కూతురే కదా, మరి నా కూతుర్ని నా కూతురు అని అనకుండా ఎలా పిలవాలి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఆ రోజు మీ మావయ్య నేను ఉన్నానని తెలుసుకొని పడుకునే ఉన్నాననుకొని నా ముందు ఒక నిజం చెప్పారు. ఆ నిజాన్ని ఆయన పూర్తిగా చెప్పకుండా నువ్వు దీప తీసుకువెళ్ళిపోయారు. ఆ రోజు ఆయన చెప్పింది నేను విన్నాను. జ్యోత్స్న మన కన్న కూతురు కాదు, దీపే మన కన్న కూతురు అని ఆయన చెప్పిన మాటలు విన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. చెప్పరా, అసలు దీప నా కూతురు ఎలా అయ్యింది, జ్యోత్స్న నా కూతురు కాకుండా ఎలా పోయింది చెప్పరా, చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అంటూ తన మీద ఒట్టు వేయించుకుంటుంది. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. అయితే అత్త, నువ్వు ఇలాంటి ఒట్లు ఏమీ వెయ్యొద్దు అని అంటూ ఉంటే, లేదురా నా కూతురు జ్యోత్స్న అనుకొని ఇన్ని రోజులు కూడా నేను జ్యోత్స్న మీద ప్రేమని చూపిస్తున్నాను. జ్యోత్స్న నా కూతురు కాదని, దీప నా కూతురని మీ మావయ్య నాకు నిజాన్ని చెప్తానని గదిలోకి వచ్చి చాలా కంగారు పడ్డారు. అప్పటి నుంచి నాకు మనసులో అనుమానం పీకుతూనే ఉంది. మళ్ళీ ఇలాగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే మనసు ప్రశాంతంగా ఉంటుందని, తర్వాత నువ్వే నాకు ఈ విషయాలన్నీ చెప్తావు కదా అని చెప్పి నేనే మాట్లాడకుండా ఊరుకున్నాను. కానీ ఎవరి నోటి వెంట కూడా ఇప్పుడు నేను చెప్పేది రావడం లేదు. నిజం చెప్పు, అసలు ఏం జరిగిందిరా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే సుమిత్ర అన్న మాటకి అప్పుడే కార్తీక్ అయితే ఏం చెప్పాలో తెలియక షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే, మీ అమ్మ తర్వాత నన్ను అమ్మని అంటున్నావు, మరి ఈ అమ్మతో నువ్వు నిజం చెప్పకుండా అబద్ధం చెప్తావా, అయితే ఈ అమ్మ నీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయ్యో అత్తయ్య, అంత మాట అనొద్దు, చెప్తాను అత్తయ్య, చెప్తాను. ఇంత దూరం వచ్చాక ఇక నిజాన్ని దాచిపెట్టడం కూడా అసలు కూడా సమంజసం కాదు. నువ్వు అనుకుంటుంది నిజమే, దీపే నీ కన్న కూతురు, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు అని నిజాన్ని బయట పెట్టేస్తాడు కార్తీక్. అది విని సుమిత్ర ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే, అవునత్తయ్య, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరికి తెలియని రహస్యం. పారు నీకు పుట్టిన బిడ్డని మార్చేసింది అని చెప్పి నిజాన్ని బయట పెడతాడు. దాసు మావయ్య కూతురే జ్యోత్స్న అని అనగానే ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే మొత్తం సీమంతం అయిపోయిన తర్వాత ఇలా కార్తీక్ని అడుగుతూ ఉంటుంది. కార్తీక్ చెప్పిన షాకింగ్ విషయం విని తను కుప్ప కూలిపోతుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే వెంటనే సుమిత్రని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. అలా బయలుదేరిన తర్వాత ఈవిడ వినకూడని మాటలేవో విన్నారు, అందుకని ఇలా స్పృహ కోల్పోయారు అని అంటూ ఉంటుంది డాక్టర్. ఇక ఇంజెక్షన్ అయితే చేస్తారు, బోన్ మ్యారో ట్రీట్మెంట్ని కూడా మొదలు పెట్టేద్దాము అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే ఇక ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అలా ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఇంతలో ఇక జ్యోత్స్న వస్తుంది. ఏంటి, మమ్మీని హాస్పిటల్కి తీసుకొచ్చారు కానీ ఇంకా ఇంటికి తీసుకురాలేదేంటా అని నేను వచ్చాను అని అనగానే లోపల బోన్ మ్యారో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆపరేషన్ జరుగుతుందని కార్తీక్ అంటాడు. నేను రాకుండా మా మమ్మీకి బోన్ మ్యారో ఎవరిస్తున్నారు అని జ్యోత్స్న అడుగుతూ ఉంటే, అదిగో ఆ కట్టెన్ వెనకాల ఉన్న వ్యక్తే అని చెప్తూ ఉంటాడు కార్తీక్. అప్పుడు ఇక కట్టెను ఓపెన్ చేసి చూడంగానే అక్కడ దీప అయితే ఉంటుంది. ఇక దీపని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది.
జ్యోత్స్న అయితే అంటే వీళ్ళందరికీ కూడా నిజాలు తెలిసిపోయాయి, కానీ నిజం తెలియనట్టు నటిస్తున్నారా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.